తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో, స్కూళ్లలో స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ గీతాలు ఆలపించి మువ్వనెల జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యూత్ సభ్యులు గనిపే భరత్ మాట్లాడుతూ బ్రిటిష్ వాళ్ళపై మన స్వాతంత్ర సమరయోధులు ఎలాంటి పోరాటాలు చేసి స్వాతంత్రాన్ని సాధించారనే విషయాలను వివరించారు. జెండా వందనం అనంతరం పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు. విస్తీర్ణంలో రెండవ భాగం అతిపెద్ద భారతదేశం. ఇక్కడ అనేక రకమైన సంపదలు, వనరులు ఉన్నాయి. కానీ దీన్ని సద్వినియోగం చేసుకునే విధానం తెలియని పరిస్థితిలో దీనిని ఆంగ్లేయుడు పసిగట్టి మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మన భారత గడ్డ మీద టెస్ట్ చేసి దాదాపు 200 సంవత్సరాలు మన భారతదేశంలో ఉన్నటువంటి సంపదను మొత్తం దోచుకుని పోయారు. అలాంటి పరిస్థితిలో దీన్ని గ్రహించినటువంటి మన స్వతంత్ర సమర యోధులు, ప్రాణత్యాగం చేసినటువంటి త్యాగమూర్తులైనటువంటి మరి అనేక మంది, మహాత్మా గాంధీ గారు అవ్వచ్చు, జవహర్లాల్ నెహ్రూ గారు అవ్వచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అవ్వచ్చు, ఇంకా అల్లూరి సీతారామరాజు గారు, ఇలాగా ఎంతో స్వతంత్ర సమర యోధులు ఇక్కడి నుంచి మరి బ్రిటిష్ వారిని పారదోరాలన్న ఉద్దేశంలో ఒక గొప్ప యుద్ధమే చేయడం జరిగింది. చేసి దేశం కోసం ఎంతోమంది చనిపోయి ప్రాణాలు అర్పించడం జరిగింది. అలాంటి పరిస్థితిలో 1947 ఆగస్టు 15 మరి మనకు స్వతంత్రం రావడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం వీక్షిస్తూనే ఉండండి మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.